సర్క్యులర్ ఎకానమీ, జీరో వేస్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్టులు, పోర్టులు ఇలా అనేక అంశాలపై రివ్యూలతో పాటు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో జవాన్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక అంతేకాకుండా పథకాల అమలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఓ కీ డెసిషన్ తీసుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్వచ్ఛంద్ర సర్క్యులర్ ఎకనామీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లోనూ అలాగే జిల్లాకు 2 చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేసి చెత్తను గ్రేడింగ్ చేసి దాన్ని కావలసిన ఏజెన్సీలకు విక్రయించడమో లేదా అక్కడి నుంచి చెత్తను తరలించడమో చేయాలన్నారు సీఎం చంద్రబాబు. ఏ పంచాయతీలోనూ చెత్తను తీసుకువచ్చి రోడ్డుపై వేయడానికి వీల్లేదని చెప్పారు. వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించిన పంచాయతీలకు, వ్యక్తులకు అక్టోబర్ 2న అవార్డులు అందించాలని సూచించారు. 2026 అక్టోబర్ 2 కల్లా మొత్తం వ్యవస్థ గాడిలో పడాలన్నారు. జీరో వేస్ట్ అనేది మన లక్ష్యంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి పంచాయతీలో అమలు చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ వ్యర్థాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చే వ్యర్థాలు సర్క్యులర్ ఎకనామీకి దోహదం చేసేలా అధ్యయనం జరగాలని సీఎం సూచించారు. సర్క్యులర్ ఎకనామీ పాలసీ రూపొందించాలని, సర్క్యులర్ ఎకనామీలో ముందున్న రాజస్థాన్ మోడల్ ని పరిశీలించాలన్నారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 6వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 33,000 కోట్లకు పైగా విలువైన 19 ఇండస్ట్రియల్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడులు ప్రధానంగా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉండనున్నాయి. వీటి వల్ల దాదాపు 35,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అంచనా. విజయవాడలో నిర్వహించిన పశు సంవర్ధక శాఖ టెక్ ఏఐ 2.0ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పశు సంవర్ధక శాఖ గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ సంయుక్తంగా ఈ కాన్క్లేవ్ నిర్వహించాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పశు సంవర్ధకానికి దోహదపడుతున్న వారితో మాట్లాడడం బాగుందన్నారు చంద్రబాబు. రైతులకు ఉపయోగపడేలా అప్లికేషన్స్ తయారు చేస్తున్న స్టార్టప్లను ప్రోత్సహిస్తూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్ లోని అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించారు. ఏ సబ్జెక్ట్ ఏం చేశారు సార్? వాట్సాప్లో చాట్ బోట్, నాకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్తో కోడింగ్తో చాట్ బోట్ ఒకటి తయారు చేశాం సార్. అందులో ఫార్మరు మీరు ఎలా అయితే ఇన్నోవేటివ్ థాట్ మన మిత్ర తీసుకొచ్చారో సార్, హాయ్ అనే మెసేజ్ పెట్టేస్తే అతనికి అవైలబుల్ రిసోర్సెస్. ఇప్పుడు మన మిత్రులను పెట్టారా లేదంటే వేరే? లేదు సార్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ ని ఇంటిగ్రేట్ చేస్తే నిజంగా వెరీ హెల్ప్ఫుల్ టు ది ఫార్మర్స్. యు టేక్ ఇట్ అప్ విత్ మన మిత్ర ఆర్టీజీఎస్, ఇమిడియట్లీ దే విల్ డు ఇట్. షూర్ సార్, షూర్ సార్. ఓకే. అండ్ జీరో కాస్ట్ సార్, ఫార్మర్ కి వెరీ హెల్ప్ఫుల్ సార్ నిజంగా. అదే ఏమేమి చేస్తున్నారు దీంట్లో సార్? డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు సార్. అంటే డిపార్ట్మెంట్ లో స్కీమ్స్ ఏమున్నాయో మనము రైతుకి టెలికాస్ట్ చేయొచ్చు సార్. మనం అందులో ఒక 10-15 పాయింట్ ఉంటుంది సార్. ఒకటైతేనేమో యానిమల్ నమ్ముకోవాలి, 2 అయితేనేమో కొనుక్కోవాలి, 3 అయితేనేమో డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్, 4 అయితే కన్సల్టేషన్. మీరు డిఫరెంట్ యాప్స్ కూడా స్టడీ చేశారా? ఏం చేయలేదు సార్. ఓన్లీ నేనేమంటున్నానంటే నువ్వు కూడా డిఫరెంట్ యాప్ స్టడీ చేస్తే. ఎస్ సార్. ఇప్పుడు మార్కెట్ లో అనిమల్స్ ఈ ఆక్షన్ కూడా ఉన్నాయి. అవును సార్. హిస్టరీ కూడా డెవలప్ చేస్తున్నారు, క్రెడిబిలిటీ కూడా వస్తా ఉంది. అవి కూడా మీరు చూస్తే విచ్ ఈస్ బెటర్ అని, కాస్ట్ అండ్ ఆల్సో పర్ఫెక్షన్, అది మీరు అడాప్ట్ చేస్తే లింక్ కి, దెన్ ఇట్ విల్ బి ఈజీ. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల షెడ్లకు తక్షణమే ఆస్తి, ఇంటి పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. బీసీలో కుల వృత్తులు తగ్గిపోయాయని, యాదవ కురబలను ఆర్థికంగా పైకి తెచ్చేందుకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు, మేకల పెంపకం పథకం అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకాన్ని 2029 వరకు పొడిగించేందుకు కేంద్రంతో మాట్లాడతానన్నారు సీఎం. చాలా మంది బీసీల్లో కుల వృత్తులు చేసుకున్న వృత్తులు పోయినాయి. ఒకప్పుడు గొర్రెలు మేపేది ఈ యాదవుల్లో, అదే మరి కురబా ఎక్కువ గొర్రెలు మేపేవాళ్ళు. నేను మొత్తం చూసేవాడిని కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా. గొర్రెలు ఎక్కడికి పోతే అక్కడికి పోయేవాళ్ళు. ఓసారి గడ్డి లేకపోతే నానా ఇబ్బందులు పడేవాళ్ళు. గొర్రెల మంది ఇప్పుడు కూడా పెడుతున్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఫేస్ చేశారు. వాళ్లకు తెలిసిన వృత్తి అదే.
కుమ్మర వాళ్ళు ఓన్లీ కుండలు చేయడం, అదే మరి చేనేత కార్మికులు ఓన్లీ వీవింగ్ చేయడం, అదే మరి టాడీ ట్యాపర్స్ మొత్తం ఒకప్పుడు కళ్ళు ఉండేది, ఇప్పుడు కళ్ళు లేకపోతే ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకే ఇప్పుడు వాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తేవడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు అదర్స్ చేసుకోవచ్చు, కానీ వీలైనంత వరకు యాదవులకి కురబాలకి ఇవ్వడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. 2029 వరకు ఎక్స్టెండ్ చేస్తాం. జూన్ 12న పిల్లలకు స్కూల్స్ తెరిచే ముందే తల్లికి వందనం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు చేసేందుకు ఏర్పాటు చేశారు. త్వరలోనే ఏ నెలలో ఏ పథకం ప్రభుత్వం ఇస్తుందో తెలియజేస్తూ సంక్షేమ పథకాల క్యాలెండర్ ని రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొన్ననే మత్స్యకారులకి 258 కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం. రేపు జూన్ 12 పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం. కేంద్ర ప్రభుత్వం రేపెప్పుడు అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు, అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ 12 మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం, ఏ తారీఖుని ఇస్తాం అనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6లో గాని ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని 12 మాసాలు క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏపీ తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకనామీని సాధించేందుకు ప్రణాళికతో చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏపీలో 1000 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మారిటైమ్ ప్రాజెక్టులు నెలకొల్పుతామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మితమవుతున్న పోర్టుల స్థితిగతులపై చర్చించారు. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే ఆలోచనతో తాము ఉన్నామని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. దుగరాజపట్నంలో నౌక నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్ గ్రీన్ఫీల్డ్ పోర్టుతో కలిపి అభివృద్ధి చేస్తామన్నారు. షిప్ బిల్డింగ్ పరిశ్రమకు 1000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమలకు మరో 1000 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఈ ప్రాజెక్టు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 3500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి రైతు ఎకరాకు ఏడాదికి కనీసం ₹1,00,000 ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా ఉద్యానవన పంటలు ప్రోత్సహించాలన్నారు సీఎం చంద్రబాబు. హార్టికల్చర్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి, కృష్ణా డెల్టా మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ హార్టికల్చర్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని ఆదేశించారు. మిరప, అరటి, మామిడి, పామాయిల్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, జీడి మామిడి, కాఫీ, కొబ్బరి, టొమాటో, ఉల్లి వంటి 11 ప్రాధాన్య పంటలతో రాష్ట్రంలో 24 క్లస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి అన్ని విభాగాల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బృందం ఉండాలని, ఏఐ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకున్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల మద్యం అక్రమంగా రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా నుంచి అమ్మకం వరకు రియల్ టైంలో ట్రాక్ చేయాలని చెప్పారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలో సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుత సైనికులకు మాత్రమే కాకుండా ఇప్పటికే పదవీ విరమణ పొందిన సైనికులు, వారి కుటుంబాలు, అమరవీరుల కుటుంబాలకు కూడా ఈ నిర్ణయం వర్తించనుంది. గతంలో ఆర్మీ అనే పదం స్థానంలో డిఫెన్స్ అనే పదాన్ని చేర్చింది. అమరవీరుడు మురళీ నాయక్ ధైర్య సాహసాలకు గుర్తుగా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. భావితరాలకు స్ఫూర్తి కలిగించేందుకు మురళీ నాయక్ మెమోరియల్ తో పాటు జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. For more videos like this, subscribe Big TV channel.